ఆంధ్రాధిపత్యం ఇంకా తెలంగాణలో ఆగనే లేదు. ఏదైతే రాజ్యాంగం అనే గ్రౌండ్స్ మీద వాళ్ళు కేసు పెట్టిరో, దేశద్రోహం కేసు పెట్టిరో, నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. ఏ రాజ్యాంగం గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, మీరు అక్రమంగా కేసులు పెడుతున్నారో, ఆ రాజ్యాంగం ప్రకారం మీరు ముందు ఆంధ్రాలో పాలన సాగిస్తున్నారా? ఏ రాజ్యాంగం చెప్పిందని మీరు అక్రమంగా చొరబడి ఇంట్లోకి దొంగల్లాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనలిస్టులైన జర్నలిస్టులను ఎత్తుకోబోతున్నారు? ప్రశ్నించడం తప్పవుతుందా? ఈరోజు బరాబర్ ప్రశ్నిస్తాం. మేము భారతదేశంలో ఉన్నాం, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ రాజ్యాంగము ఇంకా ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా మాట్లాడతాం కదా. నువ్వు మాట్లాడొద్దు అని ఇంకే ముందు మీరెవరు? అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు రాజ్యాంగానికి తూట్లు పొడుచుకుంటా ఈరోజు అనని పదాన్ని అన్నాడు అని చెప్పేసి మీరు ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. మోదీకి బానిసత్వం చేసి 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 మీ నరాల్లో అదే ఇంకిండొచ్చు. అక్కడ ఆయనను ప్రసన్నం చేసుకొని ఇంకే దేశవ్యాప్తంగా ఎవరి మీద అన్న పడతాం. తెలంగాణ పక్కపొంటే ఉన్నది, తెలంగాణని దోచుకొని ఇంకే తెలంగాణని బుగ్గగాలం చేయని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలా ఈజీ అని అనుకుంటున్నారేమో. ఇగో మేము ప్రొఫెషనలిస్టం, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, కానీ ప్రజలు ఉన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన సమాజం. మాకు పెండ మీ కార్ల మీద పెండగొట్టే అవసరం లేకపోవచ్చు, కానీ మా గ్రామాల్లో ఉన్న ప్రజలు చూస్తారు ఓపిక నశిస్తే అందితే రోకలి బండి ఎత్తుకొస్తారు, కారం పొడి ఎత్తుకొస్తారు. చరిత్ర తెరిచి చూడండి. తెలంగాణ చరిత్ర మొత్తం మేము పిడికిలి బిగించే ఉన్నాం. మేము ఈరోజు జర్నలిస్టులం కాబట్టి రాజ్యాంగం అనే గ్రౌండ్స్ మీదనే ఉంటాం. మీకు అవకాశం ఇవ్వం మేము ఎక్కడా కూడా. కానీ ప్రజలు అట్లా కాదు. మీరు అధికారంతో ఊగిపోతుంటే ఇక్కడ ప్రజలు ఆకలితోనున్నారు, రోజు పని చేసుకునే వాళ్ళు. మీరు ఇట్లా చరిత్రని వక్రీకరించి వచ్చిన తెలంగాణను కూడా ఇంకా మేమే పాలిస్తాం, తెలంగాణలో ఇంకా మా భూములే ఉంటాయి, మా ఇండ్లే ఉంటాయి, మేమే ఆధిపత్యం చెలాయిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మీరు కొనుక్కుంటామంటే అది నడవని పది. ఒక ముఖ్యమంత్రిని మీరు దాసులుగా చేసుకోవచ్చేమో, తెలంగాణ ఇప్పటికీ కూడా మీకు దాసులుగానే ఉంటుందని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజ్యాంగాన్ని ఒక మాట అన్నదని మీరు ఇక్కడ ఫీల్ అవుతున్నారు కదా. నిజం చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హక్కులు కాలరాయబడుతున్నాయి. దళితుల, మైనారిటీల, క్రైస్తవుల హక్కులు కాలరాయబడుతున్నాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఉండనికే ఇండ్లు లేవు, వరదలు వచ్చి పోయినప్పుడు వాళ్ళని చూసుకునే నాథుడు లేదు. మీరు ఆ ప్రామిస్లు ఈ ప్రామిస్లు చేసి అక్కడ ప్రజల్లో చిచ్చులు పెడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థానికులతో నేను మాట్లాడుతూ ఒక విషయం వినిపిస్తుంది. అయితే జగన్ పార్టీని లేదా బాబు పార్టీని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇక పవన్ పార్టీని ఎత్తుకున్న వాళ్ళు అందరూ మైనర్లే, 18 years ప్లస్ ఎవరు లేరు అక్కడ. కానీ ఏదో ఒక పార్టీని ఎవరు బకాల్తా పుచ్చుకొని ఉండే దీన స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీని మోయాలి, లేకుంటే సిబిఎన్ ఈ టీడీపీ పార్టీని మోయాలి, లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు. అంత దౌర్భాగ్య స్థితిలో ఆంధ్ర ప్రజలు ఉన్నారేమో, తెలంగాణ ప్రజలు లేరు. ఇక్కడ మేము ఏ పార్టీని ఫాలో అవ్వకుండా, ఏ పార్టీ జెండా కప్పుకోకుండా, జెండా ఎత్తుకోకుండా మా హక్కుల మీద మేము బతకగలుగుతాం. ఈడ రాజ్యాంగం ఉన్నది, అంతో ఇంతో. ఈడ రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిస్థితి చేస్తే మా ముఖ్యమంత్రిని కూడా మేము ఎదిరిస్తాం. మా ముఖ్యమంత్రిని కూడా రోడ్డు మీదకి తెచ్చి కాన్బైరీలు ఇస్తారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓట్లేసి గెలిపించారు కదా, వాళ్ళు ఇవన్నీ సహించరు. తెలంగాణ అంటేనే ఆ రానెస్ ఉంటుంది, ఆ రా అండ్ రస్టిక్గా మేము రియాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ ఏం చేయని ప్రొఫెషనలిస్ట్లను పట్టుకొని అబద్ధం. వీడియో చూసే ఓపిక లేదు వీళ్ళకి. బొబ్బిలి నుంచి వచ్చిర్రు కారు వేసుకొని, మరి వీడియో చూస్తే అయిపోతుంది కదా. ఒక 10 సెకండ్ల పంచాయతీ అది. 10 సెకండ్ల వీడియో చూసిన తర్వాత అరే అననే లేడు, ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ రాసినాం మనమే అని చెప్పేసి మీకు వస్తుంది కదా. రిటర్న్ మేము మీ మీద కేసులు పెట్టాలా అబద్ధంగా అంటుండ్రని? రాజ్యాంగం కోసం అని మాట్లాడుతున్నారు, రాజ్యాంగబద్ధంగా మీరు ముందరికి పోనీకే రాదా? అంటే ఒక లీగాలిటీ ఉంటుంది, లీగల్ ప్రకారంగా మీరు ముందరికి వెళ్ళాలనే కామన్ సెన్స్ లేదా మీకు? చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఫాలో అవడమే, కూటమి ప్రభుత్వం ఏది చెప్తే అదే రాజ్యాంగం మీకు. నిజానికి అక్కడ రాజ్యాంగం లేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అడుగున పల్లెల నుంచి, పేటల నుంచి, చిన్న చిన్న గ్రామాల నుంచి ఇళ్లల్లో కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వం అరాచకాన్ని చూపిస్తుంది, కులబలుపు చూపిస్తుంది, అహంకారం చూపిస్తుంది. మీ సొంత ప్రజల మీద ముందు మీరు దృష్టి పెట్టండి. మీ రాష్ట్రాన్ని బాగుపరుచుకున్న తర్వాత అప్పుడు ఈడొచ్చి చూపియండి. మీరు ఏమన్నా అంటే ఇటుక పేర్చి నేను హైదరాబాద్ కట్టినా అంటారు. నిజాం చేసిండు, చరిత్ర చెప్తుంది. ప్రతి గోడ మీద తెలంగాణ చరిత్ర ఉంటుంది, తెలంగాణ అమరవీరుల రక్తం ఉంటుంది. మేము ఆ అమరవీరుల సాక్షిగానే ఇప్పుడు చెప్తున్నాం.
రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని మీరు ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మీ అంత అజ్ఞానులు మూర్ఖులు ఎవరు ఉండరు. ఎందుకంటే మేము ఇదే రాజ్యాంగం గ్రౌండ్ మీద నిలబడి మాట్లాడుతున్నాం, ఇదే రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాం. మేము కూడా అబద్ధాలు చెప్పాలి, మీలాగా మేము కూడా ఫేక్ కేసులు పెట్టాలి అనే దగ్గరికి మేము దిగజారము. మేము నిజాయితీగానే ఉంటాం, మేము ప్రొఫెషనల్గానే బిహేవ్ చేస్తాం. మీరు ఒక నాయకుల్లాగా పనిచేయండి, గూండాల్లాగానో లేకపోతే రౌడీల్లాగానో ఉండకుండా మీరు ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిరో దాన్ని బట్టే పాలించండి. జై తెలంగాణ.